నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మనము ఈరోజు చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అందరికీ తెలిసిన విషయాలే. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి కూడా చాలా రోజులైంది. 6 సంవత్సరాలు దాటినా దాని మీద ఇంతవరకు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ చేసి హత్య నిందితులను తేలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈ హత్య చేయించారనేది కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు చేయడం కూడా జరిగింది. తర్వాత దాన్ని రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని కూడా వెనక్కి తీసుకొని సొంత మనుషులే చంపారని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద ఏమి చర్యలు తీసుకోలేదు. చెల్లెళ్ళు వైఎస్ షర్మిల గారు, సునీతారెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి మా నాన్నను చంపేసింది వైఎస్ అవినాష్ రెడ్డి అని రోడ్డు మీదకి వచ్చి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలకు కూడా అతను ఏమి సహాయం చేయలేదు. తర్వాత 5 ఏళ్ళు అలాగే గడిచిపోయినాయి. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా సిబిఐ ఎంక్వైరీని నడుస్తూనే ఉంది, కానీ ఆ దోషుల మీద ఇంతవరకు ఏమి చర్యలు తీసుకోలేదు. ఆ సిబిఐ దాంట్లో కేసు నడుస్తుంది. కొందరు అరెస్ట్ చేశారు, కొందరు బెయిల్ వచ్చినాయి, అలా నడుస్తుంది. దీనిపై ఇదేమి పరిస్థితి అని మనం ఒకసారి చూసుకోగలిగితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హత్య దర్యాప్తు కొనసాగుతుంది అని ఉంది. ఏమిరంటే ఇప్పుడు సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం చేశారంటే వీళ్ళకి బెయిల్ ఇచ్చిన వాళ్ళకందరికీ బెయిల్ రద్దు చేయాలా అని సునీతారెడ్డి గారు వెళ్ళారు. సునీతారెడ్డి గారు వెళితే కోర్టు ఏమంటుందంటే ఇది సిబిఐ ఎంక్వైరీ అయిపోయింది కదమ్మా, అందుకే కదా మేము బెయిల్ అని చెప్తుంది. లేదు, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ కేసును మళ్ళీ ఎంక్వైరీ చేయాలి అని చెప్తే దానికి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు చెప్తే మేము ముందుకెళ్తామని కూడా సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. దీని మీద 8 వారాలు నిర్ణయించారు. దీని మీద 8 వారాల తర్వాత నిర్ణయించారు. అప్పుడు దాకా బెయిల్ రద్దు పిటిషన్లు పెండింగ్ అట్లే ఉంచారు సుప్రీంకోర్టు. దీని మీద ఇంకా మనం పూర్తిగా కొన్ని చూసుకుంటే దర్యాప్తునకు సిద్ధం, కోర్టు ఆదేశిస్తే ముందుకెళ్తాం, సుప్రీంకు సిబిఐ స్పష్టీకరణ, సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సునీతారెడ్డికి నిర్దేశం. దానిపై ఇంకా ఏం చెప్తుందంటే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సునీతారెడ్డికి నిర్దేశం, దానిపై 8 వారాల్లో నిర్ణయించాలి, అప్పటిదాకా బెయిల్ రద్దు పిటిషన్లు పెండింగ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఏమిటంటే మాజీ మంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిబిఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపింది. ఈ కేసులో తమ దర్యాప్తు ముగిసిందని సిబిఐ పేర్కొనగా హత్యతో ముడిపడిన ఆర్థిక ఇతర కీలక అంశాలపై మరింత దర్యాప్తు అవసరమని వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రమించారు. అలాగే ఈ కేసులో నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో సహా పలువురికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సునీతారెడ్డి సిబిఐ దాఖలు చేసిన అన్ని పిటిషన్లపైన మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనము విచారణ చేపట్టింది. ఇంకా ఏమిరంటే సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా, సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఏమిరంటే వివేక్ హత్య కేసులో అసలు దోషులు ఎవరో తేలాలంటే
తదుపరి దర్యాప్తు అవసరమని లూథ్రా విజ్ఞప్తి చేశారు. అత్యంత దారుణ హత్యకు గుండెపోటుగా చిత్రీకరించారని, నెత్తటి మరకలు సరిపేశారని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని, పలు కుట్రకోణాన్ని సిబిఐ విస్మరించిందని తెలిపారు. ట్రయల్ కోర్టు తమ పిటిషన్ను సరిగా విచారించలేదని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించ వచ్చిందన్నారు. చూడండి, సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమిరంటే ఇక్కడ కుట్రకోణాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే అత్యంత దారుణంగా చంపేశారు, గుండెపోటు అన్నారు, తర్వాత రక్తమరకలు తుడిచేశారు. కాబట్టి దీని మీద ఇంకా కొంచెం లోతుగా వ్యవహరించాలి, వీళ్ళకందరికీ బెయిల్ చేయాలనేది కూడా మన సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సిబిఐ తరఫున వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు మీరు పర్మిషన్ ఇస్తే ముందుకెళ్తామనేది కూడా సిబిఐ చెప్తున్నారు. ఇప్పటికే 13 లక్షల పేజీల ఛార్జ్షీట్లు ఉన్నాయని, ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు అంటే విచారణ మరింత జాప్యం చేయడమేనని అన్నారు. ఇరుపక్షాల వాదన అనంతరం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులోకి మనం ఇంకెన్నిసార్లు వెళ్ళగలం, ఇప్పటికి ఎన్ని ఛార్జ్షీట్లు, ఎన్ని పిటిషన్లు, ప్రతి ఛార్జ్షీట్లను ప్రతి పిటిషను పరిశీలించడం సాధ్యమేనా, ఇది కొనసాగితే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పట్టేలా ఉందని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇది కంప్లీట్ అయింది కదా, ఇంకా చేస్తే మళ్ళీ విచారణ చేస్తే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా సుప్రీంకోర్టు సునీత గారికి చెప్తుంది. అయితే సిబిఐ తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే అంశంపై ట్రయల్ కోర్టుని ఆచరించాలని సునీతకు సూచించింది. 2 వారాల్లో పిటిషన్ దాఖలు చేయాలని, 8 వారాల్లో సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇతర పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయన్న అంశంతో ప్రభావితం కాకుండా యోగ్యత ఆధారంగానే పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పింది. ఈ కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డితో సహా నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేతకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. వాటిపై విచారణ పెండింగ్లో ఉంచింది. చూడండి, ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనేది కూడా సుప్రీంకోర్టు సిబిఐకి చెప్తుంది. సిబిఐ మొత్తము 13 లక్షల పేజీలు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మం అనేది కూడా చూసుకుంటా పోతే ఏమీ అర్థం కాకుండా ఉంది. సొంతం బాబాయిని చంపేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చంపారో కూడా 5 సంవత్సరాలు ఉండి తేల్చలేకపోయారు. సొంతం చెల్లెళ్ళకే న్యాయం చేయలేకపోయాడు. రోడ్డు మీద వచ్చి ఏడుస్తూ ఉంటే కూడా పట్టించుకోలేదు. ఎవరు చంపారో వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు ఏమనేది కూడా ఇంతవరకు తేల్చలేకపోతున్నాయి. 2 ప్రభుత్వాలు మారినాయి. అయినా అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు, ఇప్పుడు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అయినా వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు, ఏమి దాని పరిస్థితి అనేది కూడా ప్రజలకు పూర్తి క్వాలిటీ రాలేదు. కోర్టుకు వెళితే సిబిఐ ఛార్జ్షీట్లు వేసింది. ఇప్పుడు మళ్ళీ సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంకా లోతుగా వ్యవహరించాలా, మా నాన్నగారిని దారుణంగా చంపేశారు అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇంకా దర్యాప్తు చేస్తే ఇంకా కేసు దశాబ్దాల కాలం టైం పడుతుంది, విచారణ తర్వాతే కదా మేము ఛార్జ్షీట్ వేసినామని సుప్రీంకోర్టు చెప్తుంది. సిబిఐ వాళ్ళు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు మీరు చెప్తే మేము దర్యాప్తు చేస్తామని చెప్పింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేశారు. తర్వాత ఇంకా ఏం నడుస్తుంది ఏమనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.